జేసీ ప్రభాకర్ రీసెంట్ టైమ్స్లో మాధవిలత అని ప్రాస్టిట్యూట్తోని అదేవిధంగా నువ్వు సినిమా రంగంలో ఉన్నదాన్ని నీకెందుకు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఒకసారి తను స్పందించింది. దాని తర్వాత కూడా సారీ అన్నట్టుగా మాట్లాడుతూ దానికి మళ్ళీ ఇంకొన్ని మాటలు అడిషనల్గా యాడ్ చేసి ఆయన తిట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రం తను చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఏమన్నారు? ముఖ్యంగా అది ఎవరు కానీ ఒక మాట అని, అది కూడా మనము ఒప్పుకోలేని మాట, మనం కానటువంటి మాట అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోకుండా రాదు. క్షమాపణ చెప్పినా కూడా అది వెనక్కి పోదు. సో అలాంటిది ముఖ్యంగా ఒక ఆడపిల్ల మానానికి సంబంధించి ఇంత ఘోరమైన వాట్స్ అంటే తన మీద అభియోగాలు వేసి తర్వాత సారి చెప్పినంత మాత్రం అవైతే పోవు. సో ఆ మాటలు ముఖ్యంగా చూసుకుంటే బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తుందామే ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అనమాట. సో రీసెంట్గా తన మీద ఈ విధంగా ఒక వ్యాఖ్యలు చేసిన తర్వాత సో ఇప్పుడు మనం అంటే సోషల్ మీడియా ఒక వీడియో వేస్తూ ఘోరంగా అంటే ఏడుస్తూ ఆమె మాటలు చెప్పింది అనమాట. అంటే ముఖ్యంగా చూసుకుంటే నేను ఎవరి దగ్గర కూడా ఇలాంటి ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను ఒక మొగాడిలాగా పోరాడుతున్నాను. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, మహిళల కోసం బీజేపీ పార్టీలో ఒక మొగాడిలాగా నేను పోరాడుతుంటే, మహిళల కోసం పోరాడుతుంటే నా మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎందుకు? నేను మీకేమైనా అన్యాయం చేశానా? ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా నేను తిట్టానా? లేకపోతే మీ జోలికి వచ్చానా? మీ నియోజకవర్గానికి వచ్చానా? సో నేను ఇలాంటి తప్పు చేయనప్పుడు నా మీద ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలి? సో మీరు మాట్లాడారు ఓకే, తర్వాత మీకు క్షమాపణ చెప్పినంత మాత్రం నాకు ఏమైనా ఒరుగుతుందా? అసలు నా సంతోషాన్ని అండ్ నా క్యారెక్టర్ మీద మచ్చ వేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు అనే విధంగా చాలా మటుకు ఆయన చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ వీడియో పెట్టింది అనమాట. నిజానికి తనకేం ఫస్ట్ టైం కాదు. పచ్చిగా చెప్పాలంటే ప్రతిసారి తను బీజేపీ సైడ్ నుంచి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది. నిజానికి కూటమి ప్రభుత్వాలు 3 ఒక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఒక మాట అన్నందుకు కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తను తప్పు పట్టింది. అంటే బీజేపీ వాళ్ళు తనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా ఉన్నా కూడా తాను మాత్రం నేను సనాతన ధర్మం కోసం నేను ముందుకు వెళ్తాను అన్నట్టుగా చాలా సపోర్టివ్గా ఉంటుంది. కానీ ఇక ఈ పరిస్థితులలో ఆ జేసీ ప్రభాకర్ ఆయన ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కదా. ఆయన ఎవరో సినీ ఇండస్ట్రీ అంటేనే మీలాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టుగా అన్న మాట వాళ్ళందరికీ వర్తిస్తుంది. కానీ ఒక అమ్మాయిని పట్టుకుని అలాంటి మాటలు అది అందరి ముందు అంటాం కరెక్ట్. పార్టీల పరంగా పక్కన పెడితే ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ఈ విధంగా అంత డైరెక్ట్గా మాట్లాడడం అసలు కరెక్ట్ కదని చాలా మంది మహిళలు కూడా ఫీల్ అవుతున్నారు. చూద్దాం మరి దీనికి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుందా లేదా అని.